Hello everyone, I am Dr. Suresh Kumar Tatipamla from Piles and More Clinic, Karimnagar. Today we are going to discuss very common and complicated problem around anal region, that is perianal abscess. Perianal abscess అంటే ఏంటిది? మలద్వారం దగ్గర చీముగడ్డ. ఇప్పుడు మలద్వారం దగ్గర చీముగడ్డను మనం చూసుకుంటే మనకు శరీర భాగంలో ఇతరత్ర ఎలాగో చీమగడ్డలు అవుతుందో అవి కూడా మలద్వారం దగ్గర కూడా అవుతాయి. కానీ మలద్వారం దగ్గర ఎందుకు స్పెషల్, దాన్ని మనం లెటర్స్ డిస్కస్. అసలు ఇవి ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు ఇది మలద్వారం మనం తీసుకుంటే మలద్వారంలో ఇక్కడ క్రిప్టో యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఇవి మలద్వారాన్ని తేమగా ఉంచడానికి పనిచేస్తాయి. ఆ తేమగా ఉండే గ్లాండ్స్ యొక్క ముఖద్వారం మూసుకపోతే అందులో ఉన్న ద్రవ పదార్థము చీముగడ్డలాగా తయారవుతుంది. ఆ చీముగడ్డలాగా తయారైనది ఏంటంటే దాని లొకేషన్ని బట్టి మనము ఒక్కొక్క పేరు పెడతాం. వేరేస్ ఏదైతే సూపర్ఫిషియల్గా ఉంటుందో దాన్ని పెరియానల్ యాబ్సిస్ సబ్క్యూటేనియస్ రీజన్లో, అది కాకుండా ఈ రెండు కండరాల మధ్యలో ఉంటే ఇంటర్స్పింక్ట్రిక్ యాబ్సిస్ అంటాం. అదే ఈ యొక్క మ్యూకోజా కింద ఉంటే సబ్మ్యూకోసల్ యాబ్సిస్ అంటాం. అది కాకుండా మన బటక్ భాగంకు అంటే మలద్వారం కొంచెంగా దూరంగా ఉంటే ఇషోరెక్టల్ యాబ్సిస్ అంటాం. అదేవిధంగా మన మలద్వారం పై భాగంలో అంటే కడుపు లోపట కింది భాగంలో ఉంటే దాన్ని సుప్రాలివేటర్ యాబ్సిస్ అంటాం. ఈ పొజిషన్ను బట్టి కూడా మనకు ట్రీట్మెంట్ మారుతుంది, పేషెంట్ లక్షణాలు మారుతాయి. ఇప్పుడు పేషెంట్ లక్షణాలు కామన్గా ఏముంటుంది, ఏదైతే సూపర్ఫిషియల్ ఉంటుందో మనకు చిన్నగా ఉబ్బు ఏర్పడుతుంది, నొప్పి ఏర్పడుతుంది, కొంచెం జ్వరం వస్తుంది. అది కాకుండా ఈ సబ్మ్యూకోజల్ ఉన్నదనుకోండి, ఈ ఉబ్బు మనకు బయటకు కనిపించదు, పేషెంట్కు నొప్పి ఉంటుంది, జ్వరం కూడా తొందరగా రాదు. అదేవిధంగా చూసుకుంటే రెండు కండరాల మధ్యలో ఉంటే ఈ రెండు కండరాల మధ్యలో ఉన్నది ఏంటంటే మలం పాస్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది, ఎందుకంటే కండరం అది వ్యాకోచించదు. అదేవిధంగా జ్వరం వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఇషోరెక్టల్ యాబ్సిస్ అంటే మలద్వారం కొంచెం దూరంగా ఉన్నది చూసుకుంటే అది మనకి ఏర్పడకుండా సైజు బాగా పెద్దగా పెరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ పెరగడానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది. పేషెంట్కు వేగంగా నొప్పి ఉంటుంది, జ్వరం స్లోగా పెరుగుతూ ఉంటుంది, చలితోటి జ్వరం వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కడుపు కింది భాగంలో మలద్వారంకు ఈ కండరానికి పై భాగంలో ఉన్నది చూసుకుంటే ఇది కూడా పేషెంట్కు నొప్పి అసలు ఏర్పడదు, కానీ విపరీతమైన జ్వరం ఉంటుంది, ప్లస్ మలము ఊరికే వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైతే పేషెంట్కి ఈ చీముగడ్డలు అనేది సైజు పెరుగుతుందో అది ఫస్ట్ లోపటి భాగంలో పగిలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లోపటి భాగంలో ఈ మ్యూకోజా అంటే మన మలద్వారం లోపటి పొర ఏంటంటే సన్నం ఉంటుంది, తొందరగా పగిలిపోతుంది. పగిలిపోవడం వల్ల ఈ చీమ్ అనేది మలద్వారం నుండి బయటకు వస్తుంది. పేషెంట్కి ఇమీడియట్గా నొప్పి తగ్గిన ఫీలింగ్ ఉంటుంది, జ్వరం తగ్గిపోతుంది. కానీ ఏంది, ఇప్పుడు చీమగడ్డని ఇట్లా ఉందని చూసుకోండి, ఈ భాగంలో పగిలిపోతే చీమ వెళ్ళిపోతుంది, ఈ భాగం బయటకు వెళ్ళదు. అప్పటికేంది పేషెంట్కు నొప్పి తగ్గుతుంది, కానీ పూర్తిగా తగ్గదు, జ్వరం తగ్గుతుంది, కొంచెం జ్వరం వస్తుంది. సో ఆ విధంగా ఉండడం వల్ల పేషెంట్కి ఏందనంటే ఏదో నొప్పి ఉంటుంది, జ్వరం ఉంటుంది, కూర్చోవడానికి ఇబ్బంది పడతాడు, నడవడానికి ఇబ్బంది పడతాడు. ఈ మలద్వారము చుట్టూ ఈ చీమగడ్డలు అవ్వడం అనేది, ఈ పొజిషన్ అనేది డేంజర్. ఇనిషియల్గా తగ్గినట్టు అవుతుంది, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ చీమ వస్తుంది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోవాలి, లేదంటే ఏమైనా మందులు వాడాలి. కనుక మలద్వారం దగ్గర చీమగడ్డలు అనేది మిగతా శరీర ద్వారం దగ్గర ఉన్న చీమగడ్డలతోటి చూస్తే అంతా త్వరగా తగ్గాయి. ఫ్యూచర్లో ఏమవుతుందనంటే భగీంద్రం అయ్యే అవకాశం ఉంటుంది. భగీంద్రం అంటే ఏంది, ఒక గొట్టం ట్యూబ్ లాంటి స్ట్రక్చర్, ఒక భాగం ఏమో మలద్వారం లోపలికి ఓపెనింగ్ అయి ఉంటుంది, ఒక భాగం బయటకు ఉంటుంది. అది ఎలా అవుతుంది, ఈ చీమగడ్డ అనేది ఫస్ట్ లోపలికి పగులుతుంది, తర్వాత బయటకు ఎప్పుడైనా దారి ఏర్పడుతుందో అది భగీంద్రము అంటే ఫిస్టులా ఏర్పడుతుంది. కనుక మలద్వారం దగ్గర చీమగడ్డలు అనేది డేంజరు. అవి అయినట్టు వెంటనే ఆ లక్షణాలు అనిపించిన వెంటనే మనం డాక్టర్ గారిని కలవాలి. మరి డాక్టర్ గారు ఎలా డయాగ్నోస్ చేస్తారు,
మనకి కింది భాగంలో ఉన్నాయైతే మనకు ఏర్పడుతుంది, డాక్టర్ గారు చూడగానే మలద్వారం దగ్గర చీమగడ్డ అయిందని చెప్తారు. కానీ మలద్వారం లోపటైనవి ఈ ఇంటర్స్పెంక్ట్రిక్ కానివ్వండి, లేకపోతే సుప్రాలివేటర్ కానివ్వండి, సబ్మ్యూకోజల్ కానివ్వండి, డాక్టర్ గారు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ ప్రాక్టోస్కోపీ ద్వారా డయాగ్నోస్ చేస్తారు. కొన్ని సందర్భాలలో ఈ సుప్రాలివేటర్ కానివ్వండి, ఇషోరెక్టల్ కానీ డీప్లో ఉన్నాయి, మనకు ఈ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ ప్రాక్టోస్కోపీ ద్వారా ఏర్పడకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ చేసి ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా డయాగ్నోస్ చేసినాక మనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? బయట ద్వారంలో ఉండి మనం డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్తే యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్సు, మిగతా మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది. కానీ ఎప్పుడైతే మనం లేటుగా వెళ్తామో ఆ చీమగడ్డ సైజు పెరుగుతుందో ఓన్లీ ట్రీట్మెంట్ ఆపరేషన్ మాత్రమే. మందులతోటి నొప్పి తగ్గుతుంది కానీ పూర్తిగా పోదు. తర్వాత పేషెంటు ఇనిషియల్గా తగ్గినట్టు అనిపించిన తర్వాత భగీంద్రంతో లేదా చీమగడ్డ మల్లతోటి లేకపోతే ఫిస్టులాతోటి ప్రజెంట్ చేస్తారు. కనుక డాక్టర్ గారు మనకు ఆపరేషన్ అడ్వైజ్ చేస్తారు. ఆపరేషన్ అడ్వైజ్ చేసి మనకు ఆపరేషన్ థియేటర్లో మనకు మత్తి ఇచ్చి అది పూర్తిగా నొప్పి ఏర్పడకుండా చేసి మలద్వారం దగ్గరైన చీమగడ్డను లోపట భాగంలో లోపట పూర్తిగా చీము లేకుండా చేసి దానిని మళ్ళా నార్మల్ సెలైన్ పెరాక్సైడ్ మందుతోటి క్లీన్ చేసి ప్యాక్ చేయడము, లేకపోతే దాన్ని ఫ్రీగా వదిలేస్తారు. వదిలేసినాకైనా కానీ మనం రెగ్యులర్గా డాక్టర్ గారు చెప్పినట్టు వెళ్ళాలి. ఎందుకంటే దాన్ని డ్రెస్సింగ్ అంటే సెలైన్ ఇరిగేషన్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్లో మళ్ళీ రాకుంటుంటుంది, అలాగే ఫిస్టులా వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. కనుక మన మలద్వారం దగ్గర చీమగడ్డ అనేది వచ్చిన వెంటనే అంటే మనకు నొప్పి వచ్చినా కానివ్వండి, మలద్వారం దగ్గర చీము వచ్చినా, బ్లీడింగ్ అయినా కానీ, మలద్వారం దగ్గర మనకేదో అనీజీగా ఉంటూ నొప్పిగా ఉంటూ జ్వరం ఉన్నా కానీ వెంటనే డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి వైద్యం వెంటనే తీసుకోవాలి. లేకపోతే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, మనకు అది ఎప్పటికీ మానని చీమగడ్డ తయారవుతుంది, లేకపోతే భగీంద్రం కూడా తయారవుతుంది. మీకు ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద తెలిపిన నెంబర్కు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. ఇప్పుడు మేమేందంటే మా పైల్స్ అండ్ మోర్ క్లినిక్ కరీంనగర్లో ఈ మలద్వారం దగ్గర వచ్చిన చీమగడ్డలకు లేటెస్ట్ టెక్నాలజీ అంటే ట్రాపిస్ కానివ్వండి, లేకపోతే మినిమల్లీ ఇన్వేజివ్ అంటే చీమగడ్డ వచ్చిన త్వరగా అంటే ఉదయం అడ్మిట్ చేసి సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాము, తొందరగా తగ్గిపోయే విధంగా, మీరు తొందరగా ఆఫీస్కి వెళ్ళే విధంగా, ఫిస్టులా వచ్చే అవకాశం లేకుండా మేము చికిత్స చేయడం జరుగుతుంది. కనుక మీరు మా సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.